పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను మంత్ర యంత్ర తంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని. అయితే ఈ శాస్త్రాలల్లో అసలు ఉన్నాయా లేవా అనేది అన్వేషణ చేసుకుంటూ నేను ఓ తొండవై ఊసరి లేనట్టు గురువుని తయారైపోయాను. అయితే నేనేంటంటే గుప్తంగా ఒక మిలిటరీకి సంబంధించిన దాంట్లో పనిచేసుకుంటూ గుప్తంగా ఎంతోమందికి నేను రెమెడీస్ ఇచ్చుకుంటూ ఒక 300 ఫ్యామిలీలు నన్ను వాడకదొబ్బినాయి. ఒక కోడి గుడ్డు పెడతాను దాపక్యం మంద అమ్మి అది గుడ్డు పెట్టగానే లాక్ కొట్టి ఇలా కొట్టినట్టు నాకు ఎవడు ఏది రెస్పాన్స్ ఇచ్చి కొత్త వాళ్ళకి చెప్పేది లేదు, పక్క వాళ్ళకి చెప్పేది లేదు, వాళ్ళ ఫ్యామిలీలే వాడుకుదొబ్బినాయి. అయితే నా శాస్త్రాన్ని నేను ఎప్పుడు ఒక కలంకం లోపల మనసులో ఎప్పుడు కలకలలాడేది, నాకు ఎప్పుడు బాధపడేది. ఏమని నా శాస్త్రం ఇది నాతోటే అంతరించిపోతుంది, దీన్ని 10 మందికి పంచిపెట్టాలి, 10 మంది క్లయింట్లు నా దగ్గరికి వస్తే వాళ్ళకి సేవ చేయాలి, వాళ్ళు కూడా ఇంకా 4 చేయాలనేది నాకు ఒక సంకల్పం ఉండేది. అది ఏమైనా కానీ నేను ఆసనం కూడా పెట్టుకున్న ఆడికే ఈ 4 వచ్చేది, 7 ఉన్నాగా 4 5 వీళ్ళే వచ్చేది. అయితే ఇప్పుడు ఆ దేవుని పుణ్యాన దీని యొక్క అనుగ్రహంతో నాకు ఇప్పుడు రిటైర్డ్ అయినా కాబట్టి యూట్యూబ్ పుణ్యమా అని మీకు అందరికి నేను దర్శనం మిమ్మల్ని చూడడము, మిమ్మల్ని మీతోటి పాలు పంచుకోవడం, కష్ట సుఖాలను ఫోన్ల ద్వారా మీరు అందరి దగ్గర రావడము, నేను మీతోటి నేను 40 నిమిషాలు మీతోటి మీ జరిగే సమస్యలన్నిటికీ నేను నివృత్తి చెప్పడము, ఇవన్నీ చూస్తుంటే నాకు సంతోషం అవుతుంటుంది. కొంతమంది పని అయినా కానీ ఇంకా ఇప్పటికైనా కూడా వాడు చెప్పాడు, వాడు కుట్లు కుతంత్రంతో వాందే వాడు చూసుకుంటుంటాడు. 10 మందికి చెప్పితే వాడి ముఖం లోపల కల్మోషన్ లేకుండా వాడు బాగుపడి ఇంకా 4 బాగుపడడానికి ప్రయత్నం చేస్తే ఒక దివ్యమైన కళ కనబడుతుంది, సూర్యచంద్రుల కళ కనబడుతుంది. ఆడు కుళ్ళు కుతాలు ఇట్లా పెట్టుకొని వస్తాడు, నాకు ఆమె వచ్చింది గుక్క కప్పుకొని ఇట్లా అంతా దుట్టుకొని వచ్చింది చున్ని. ఏందమ్మా చున్ని ముఖాన్ని చుట్టుకున్నావు, ఏమైంది, కరోనా వచ్చిందా లేకుంటే ఏమైనా డెంగ్యూంగ్ ఏమైనా వచ్చిందా, ఇక్కడ రావద్దు అలవు లేదంటే లేదు గురుగారు ఎవరు చూడకుండా వచ్చినట్ట. ఏమిటికి మరి ఎవరు మీ ఇంట్లో తెలియదు అంటే మా ఇంట్లో తెలుసు కానీ పక్కన వాళ్ళు అల్లు చూసి మళ్ళీ వాళ్ళు కూడా వస్తే ఎట్లా, వాళ్ళు కూడా రావద్దు నా దగ్గరికి, ఈమె ఒక్కతే రావాలి. నేను ఈ బుర్కలు గిరకలు కప్పుకొని రావద్దమ్మా, తీసాడ వారేసి కప్పులో పడి అని చెప్పేసి ఇది అట్లా కుళ్ళుకుతోటి ఉంటారు జనాలు. ఓడోడు ఫోన్ చేసి ఆడుతాడు, మంగళవారం సోమవారం ఉంటావా గురుగారు, హాలిడే అంటున్నావు కదా, అప్పుడు ఒకటి మేము ఉండవచ్చు కదా, నేను రావచ్చు అని అడుగుతాడు. అంటే ఆయన ఒక్కడే వచ్చిపోతారట నా దగ్గరికి, వేరేలకు సమస్యలు. ఇదంతా ఏంటంటే కుళ్ళు గాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆ కుళ్ళు గాళ్ళు ఒకరిద్దరితోటి అందరికీ అదే బ్లేమ్ అవుతున్నది ప్రపంచం లోపల. వాడు ఏంటంటే వాడే నన్ను కొన్నట్టు చేస్తాడు అనమాట. ఎందుకని నాకు అనిపిస్తుంది, వీడు ఒక్కడు వచ్చిపోతున్నాడు, వీడు 4 చెప్తే బాగుపడతారు కదా, నాకు కూడా సంతోషం అవుతుంది కదా అనుకుంటే చెప్పరు. పోనీ ఆడు బాగుపడతాడు, వానికి ఆ కొడుకు పెళ్ళి ఏదో పెళ్ళి ఉంటుంది, అది అయిపోతుంది,
అయిపోయిన తర్వాత మళ్ళీ రానే రాడు, మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ పిల్లానికి పిల్లలు అయితే లేరని తొలుకొని వస్తాడు. అప్పుడు మళ్ళీ నేను గుర్తుకొస్తాను, ఏంది అది పెళ్ళి అయితే లేదు అని వస్తాడు, 30-35 ఏళ్ళకు 40 ఏళ్ళకు ఉంటాడు, అని పెళ్ళి కుదిరి అంత కుదిరి ఏదో నేను చెప్పిన రెమెడీ అయితే గురువారు నా పెళ్ళి అయిపోయింది, ఒక కొడుకు కూడా పుట్టాడు, కానీ మీ దగ్గరకు వద్దామంటే కాలేదు, పత్రిక ఎమ్మడి పెట్టుకుని తిరిగి ఇటకెళ్ళే 10 సార్లు పోయినా కానీ మీ దగ్గరకు వచ్చడానికి కాలేదు. అప్పుడేమో నేను గురువును దైవము మొత్తం దేవుని నేనైపోయినా. పెళ్ళి అయిపోయిన పిల్లలైనాక ఇప్పుడు మళ్ళీ నీకు ఆ పిల్లగానికి రాత్రిపూట ఎక్కిలు వస్తున్నాయి, రాత్రిపూట పనులు కొరుకుతున్నాడు, జర తాయితగాటి పని వస్తున్నాడు. ఏంది ఇది కుళ్ళు కుతంత్రంతో చేయకుండా మీరు కూడా 10 మందికి మీకు సమస్య లేకపోవచ్చు, నేను చెప్పే రెమెడీలు నచ్చితే ఎవరికైనా 4 ప్రాబ్లం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాది యూట్యూబ్ ఛానల్ పరిష్కార మార్గం అని కొడితే వస్తుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, వాళ్ళు కూడా బాగుపడతారు. మళ్ళీ వచ్చేసి వీడియోస్ అని ఉంటాయి, నా వీడియోలు మొత్తం చూడండి ఆ ఆప్షన్లోకి పోయి. నేను చెప్పే రెమెడీస్ మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. నా దగ్గరికి రావాలనుకుంటే మాత్రము పొద్దున 9:30 నుంచి రాత్రి సాయంత్రం 5:30 వరకు చూస్తా. మళ్ళీ వచ్చేసి పర్సనల్గా నాతోటి మాట్లాడాలంటే మాత్రము నేను రాత్రి 7 నుంచి 10 నుంచి 12 గంటల వరకు నేను స్వయంగా మాట్లాడితే ఇలాంటి ఫీజులు ఉన్నాయి. జాతకానికి మాత్రం ఫీజు కట్టాల్సి వస్తుంది, ఎందుకంటే 40 నిమిషాలు మీతో కూర్చొని తర్జన చేసి అసలు సమస్య ఏంది వీళ్ళదని తెలుసుకొని దాని తగ్గట్టు రెమెడీ ఇస్తాం. అయితే ఈ అసలు విషయానికి వద్దాం, సమస్యకు ఈరోజు పరిష్కారం ఏంటంటే, ఒక మనిషికి వైబ్రేషన్స్ ఉంటాయి. ఒక కుక్క ఉంది, దానికి 6th సెన్స్ ఉంటుంది, దానికి రేపు ఎవరు చచ్చిపోయేది తెలుస్తుంది. అయితే తెలిసి అది ఏం చేస్తారు, 3 రోజుల ముందే ఏడుస్తుంటుంది. అటు 3 రోజులకు ఒక రోజు వస్తారని అంటూనే ఉంటారు పెద్ద మనుషులు, నిజంగానే చచ్చిపోతారు. అట్లనే మానవులకు కూడా కొందరికి ఒక వైబ్రేషన్స్ ఉంటాయి. డిమ్ 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 అని ఇట్లా భజన కొట్టినాం అనుకో, అని భజన చేసినాం అనుకో, వాళ్ళకి ఒక వైబ్రేషన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. దీంట్లో ఒక నరం ఉంటుంది, అది చిదరిస్తుంది ఇట్లా. అయితే ఆ వైబ్రేషన్ తోటి వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎదుటి మనిషికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పేస్తారు. అది ఒక దైవక సంబంధమైన వైబ్రేషన్ అది. అయితే అటువంటి వాళ్ళు చాలామంది వస్తారు నా దగ్గరికి. నేను వాళ్ళు పాపము ఒక విగ్రహం తయారు చేసుకుంటారు, పుట్టమట్టితోటి గద్దెలాగా అని వేస్తారు, దానికి పుట్టమట్టితోటి ఒకటి విగ్రహం తయారు చేస్తారు. ఆ విగ్రహం తయారు చేస్తే దానికి చక్కగా చేయరాదు వాళ్ళ పాపం. అయితే నేనేం చేసిన అంటే దాని గురించి పంచలోహాలల్లో ఒక ముఖ వక్షస్సు అమ్మవారి ముఖం చేసిన ఎక్కువ మటుకు. ఈ అమ్మవారు ఏంటంటే మల్లమ్మ కాదు, పోషమ్మ కావచ్చు, మైసమ్మ కావచ్చు, మళ్ళీ వచ్చేసి పోలేరమ్మ కావచ్చు, భద్రకాళి కావచ్చు. ఈ ముఖం పెట్టేసేసేయాలి. కూడా ఇట్లా గద్దేస్తాం కదా ముఖము, అది పుట్టమట్టి, దాంట్లో అరటిపండ్లు, కొంచెం అంత సిమెంటు, బెల్లము వేసి బాగా దంచేసి అది ముద్దలాగా చేసేసి ఆ గోడ కొట్టాలి. ఆ గోడ పెట్టే ఉంటుంది గద్దె, కొట్టేసేసి దానికి ఇది అంటించేసి ఈ విధంగా అంటించేసేయాలి. గోడకు అంటించేసేసి ఆ గోడకు అంటించి కాళ్ళు చేతులు అన్నీ అయితే ఈజీగా చేస్తుంది. ముఖం చేయాలంటే కష్టం, అందుకని అంటించేసేసి కాళ్ళు చేతులు ఇవన్నీ పెట్టేసి చట్ల ముగ్గులో పెట్టుకుంటున్నట్టు కట్టేసి దీనికి చీరే, ఈమెకు ముక్కు పోగు, ఆభరణాలు ఇటన్నీ పెడితే అమ్మవారు కరెక్ట్గా అక్కడ కనబడుతుంది. ఇది వచ్చేటప్పుడు దీని లోపల మీకు ఏ దేవుడు అవుతున్నాడో ఆ దేవుడి ఇది యంత్రం దీని లోపల పెట్టి గోడకు నొక్కేసేయాలి. అప్పుడు మీకు జనాలు బాగా వస్తారు, మీరు నలుగురికి సేవ చేయగలుగుతారు, అమ్మవారి అనుగ్రహం కూడా ఉంటుంది. వచ్చిన వాళ్ళకి మొక్కుకుంటే కూడా పని అవుతుంది. ఎప్పుడైతే దృష్టి ఏదైతుందో దైవ జ్ఞానానికి ఏదైతుందో ఈ మూర్తులను ఎందుకు పెట్టి వెనుకటి నుంచి మనకు ఆ మనస్సు కాన్సన్ట్రేషన్ రావాలి. అందుకని నువ్వు ఆ గద్దె పెట్టి ఒకరు చూపిస్తారు ఫోటో తెచ్చి నా గద్దె చూడదామంటే ఓ ఫోటో అక్కడ ఉంటుంది, ఓ ఎలుక పోతుంటుంది, ఆ పూలన్నీ ఆడ చంద్రమందర పడి ఉంటాయి. ఆడ ఒక దైవమైన దివ్యమైన శక్తి కనబడంటే నీట్గా అది గద్దె తయారు చేసి దాని మీద ఒక గ్రీన్ కలర్ బండ వేసేసి దాని మీద మీరు ఈ అమ్మవారిది ఆ గోడకే ఉంటుంది గద్దె. ఆ గోడకు నేను చెప్పినట్టు తయారు చేయాలి. సిమెంటు, కొంచెము పుట్టమట్టి, అరటి పండ్లు, మళ్ళీ వచ్చేసి అరటిపండ్లు, కొంచెం అరటిపండ్లు వేయాలి, కొంచెం సిమెంట్ వేయాలి, మళ్ళీ పుట్టమట్టి వేయాలి, ఇవే పసుపు వేయండి.
వేసి బాగా దంచి బాగా ముద్దలాగా చేసేసి ఆ గోడ కొట్టేసి ఇట్లా యంత్రం పెట్టి ఇట్లా నొక్కేసేయండి. నొక్కినట్టయితే అమ్మవారు కనబడితే కాళ్ళు చేతులు పెట్టేసేసి మీరు ఇచ్చేస్తే 100% జీవశక్తి వస్తుంది. ఇది 100% ఇది ఏంటంటే పూనకం వచ్చే వాళ్ళకు, ఒక గురువుగా 10 మందికి సేవ చేసే వాళ్ళకు అమ్మవారిని పెట్టుకుంటారు కదా, వాళ్ళకు పని ఇస్తుంది. ఎవరైనా కావాలంటే కూడా నేను ఆన్లైన్లో పంపించేస్తే లేదా వచ్చి తీసుకోపోవచ్చు. జై గురుదత్త.